హలో హాయ్ వెల్కమ్ టు కళా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో బండి మీద స్టైల్లో చూసేద్దామా. ముందుగా మెత్తటి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్టు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత వాటిని 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత తీసి లైట్గా ఫుడ్ కలరు, రైస్ ఫ్లోరు, మైదా, నేను కార్న్ఫ్లోర్ వేయట్లేదండి, మిరియాల పొడి కొంచెం, గరం మసాలా, చికెన్ మసాలా, కరివేపాకు అన్నీ తగినట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకి మసాలా అంత బాగా పడుతుంది. తర్వాత కడాయి నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత చిన్నగా ఒక్కొక్కటి వదులుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే కలిసిపోతాయి. ఒక్కొక్కటి వదులుకున్న తర్వాత కాసేపు వాటిని కదిలించకూడదండి, అలాగే వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అటు కలుపుతూ కలబెట్టుకోవాలి. ముక్కలు అంటుకోకుండా ఒకదానికి కలుపుకుంటూ ఉండాలండి. ముందుగానే పచ్చి మీద కలబెడితే అవి అంటుకుంటాయి, గరిటెగా అంటుకుంటాయి, బాండ్లకు అంటుకుంటాయి, సరిగ్గా వేగవు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. క్రిస్పీగా ఉండాలంటే నేను బీప్ పిండి యూజ్ చేశాను, అది వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. మంచి కలర్లో ఉన్నాయండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర, చాలా సింపుల్. నేను చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా మెత్తటి ముక్కలు తీసిపెట్టి ఇలాగే చేసుకుంటానండి. ఇప్పుడు తీసుకొని టిష్యూ పేపర్లో వేసుకోవాలి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. టిష్యూ పేపర్లో వేస్తే ఎక్స్ట్రా నూనె అంతా, ఆయిల్ అంతా లాగేస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ పచ్చిమిర్చి, ఇవి మధ్యలో ఘాట్లు పెట్టుకొని కడిగి మధ్యలో ఘాట్లు పెట్టుకొని చాకుతో అప్పుడు నూనెలో వేసుకోవాలండి, లేకపోతే అవి పేలుతాయి. నూనెలో వేసుకొని దోరగా వేగిన తర్వాత తీసి పకోడీలో వేసుకోవాలి. ఆ పకోడీలో వేసుకున్న తర్వాత అవి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, పచ్చిమిర్చి ఫ్లేవరు చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని టేస్ట్ చూసేసేయడమే. ఇంకా మీరు కూడా ట్రై చేసి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని నాన్ వెజ్ వీడియోస్ మీకు ఏమన్నా కావాలన్నా కామెంట్స్లో అడగండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకొని తినేసేయడమే. ఇంకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, బాయ్.